అందరికీ నమస్కారం. మన స్మార్ట్ ఫోన్లో ఒక్క యాప్ ఓపెన్ చేసి 4-5 డీటెయిల్స్ ఇస్తే చాలు, గంటలోపే ₹1,00,000 మన అకౌంట్లో పడిపోతున్నాయి. అవును, పర్సనల్ లోన్ తీసుకోవడం ఇప్పుడు ఇంత ఈజీ అయిపోయింది. కానీ ఈజీగా వస్తుంది కదా అని టెంప్ట్ అయితే దాని వెనుక ఓ పెద్ద ట్రాప్ ఉంది. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. చూడ్డానికి అంత సింపుల్గా ఫాస్ట్గా అయిపోతున్నట్టే ఉంటుంది కదా, కానీ అసలు కథే ఇక్కడే మొదలవుతుంది. మనం చేసే ఒక చిన్న పొరపాటు కూడా మనల్ని పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు. నిజమేనండి. సరైన ప్లానింగ్ లేకుండా పర్సనల్ లోన్ తీసుకుంటే అది మెల్లగా మనల్ని అప్పుల ఊబిలోకి లాగేస్తుంది. మరి ఆ ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు దాని దగ్గరికి కూడా వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా ఈ పర్సనల్ లోన్ పజిల్ ఏంటో చూద్దాం. తర్వాత మనం కామన్గా చేసే ఓ 4 తప్పులేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ తప్పులు చేయకుండా స్మార్ట్గా లోన్ ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ చర్చిద్దాం. రైట్, ఇక మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ పర్సనల్ లోన్స్ ఎందుకంత రిస్క్ అంటారు? మిగతా లోన్లకి దీనికి తేడా ఏంటి? పర్సనల్ లోన్ని టెక్నికల్గా అన్సెక్యూర్డ్ లోన్ అంటారండి. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం ఈ లోన్ కోసం మన ఇల్లుగాని బంగారంగాని ఏదీ తాకట్టు పెట్టక్కర్లేదు. బ్యాంకు కేవలం మనల్ని నమ్మి డబ్బులేస్తుంది. మరి వాళ్లకి రిస్క్ ఎక్కువే కదా, ఆ రిస్క్ ఉన్నందుకే మన దగ్గర్నుంచి వడ్డీ కూడా ఎక్కువగానే వసూలు చేస్తారు. అవును, ఇదే అస్సల్ పాయింట్. మీరు హోమ్ లోను, కార్ లోను, గోల్డ్ లోన్లతో పోల్చి చూస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మనం అస్సలు మర్చిపోకూడని విషయం. సరే, ఇప్పుడు చాలామంది చేసే మొదటి తప్పేంటో చూద్దాం. అదేంటంటే, అసలు మనకి ఎంత డబ్బు కావాలో సరిగ్గా లెక్క వేసుకోకుండానే లోన్కి అప్లై చేయడం. లోన్ అప్లై చేసే ముందు ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. నిజంగా ఎంత కావాలి? 1,00,000 కావాలా, లేక 50,000 సరిపోతుందా? ఆన్లైన్లో బోలెడు ఈఎంఐ క్యాల్కులేటర్లుంటాయి. వాటిని వాడి మన జీతంలో నెలకి ఎంత కట్టగలమో ఒక అంచనాకి రండి. గుర్తుపెట్టుకోండి, అవసరానికి మించి ₹1 కూడా అప్పుగా తీసుకోకూడదు. ఇక రెండో తప్పు, ఇది చాలామంది చేస్తారు. పర్సనల్ లోన్ అనేది అత్యవసరాల కోసం. కానీ మనం దేనికి వాడుతున్నాం? మన కోరికలు, విలాసాల కోసం. ఇది చాలా పెద్ద తప్పు. చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, పిల్లల పై చదువులకైనా లేదా ఇంటి రిపేర్లకైనా లోన్ తీసుకోవడంలో తప్పులేదు, అవి అవసరాలు. కానీ ఖరీదైన ఫోన్ కొనడానికో, బ్రాండెడ్ బట్టలకో లోన్ తీసుకుంటే మనమే మన చేతులతో అప్పులు ఊబిలోకి దూకినట్టు. ఇప్పుడు మూడోది, చాలా చాలా ముఖ్యమైనది. అదే ఈఎంఐ ట్రాప్. లోన్ తీసుకున్నాం, నెల నెల ఈఎంఐ కట్టాలి, సింపుల్ కదా. కానీ ఇక్కడే చాలామంది స్లిప్ అవుతారు. ఒక్క ఈఎంఐ టైంకి కట్టకపోయినా సరే ముందుగా హెవీ పెనాల్టీలు పడతాయి. అంతకంటే డేంజర్ ఏంటంటే, మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఈ క్రెడిట్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. అది పడిపోతే ఫ్యూచర్లో ఏ బ్యాంకు కూడా అప్పు ఇవ్వడానికి ముందుకు రాదు. కొన్నిసార్లు లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి రావచ్చు. ఇక మనం చేసే 4వ చివరి తప్పు, ఒకేసారి చాలా లోన్లకి అప్లై చేయడం. డబ్బు అవసరం కదా అని కనిపించిన ప్రతి యాప్లో, ప్రతి బ్యాంక్లో లోన్ కోసం అప్లై చేస్తుంటారు. మీరు అలా ఒకేసారి 10 చోట్ల లోన్ కోసం అడిగారనుకోండి, బ్యాంకులకు ఒక సిగ్నల్ వెళ్తుంది. ఏంటంటే, ఈ వ్యక్తి డబ్బు కోసం చాలా కంగారుపడుతున్నాడు అని. మీరు అప్లై చేసిన ప్రతిసారి మీ క్రెడిట్ రిపోర్ట్లో ఒక ఎంక్వైరీ యాడ్ అవుతుంది. ఇలా ఎక్కువ ఎంక్వైరీలు ఉంటే మీ స్కోర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దానివల్ల నిజంగా లోన్ కావాల్సినప్పుడు కూడా దొరకదు. సరే, ఇప్పుడు దాకా మనం చేసే తప్పుల గురించి మాట్లాడుకున్నాం. మరిప్పుడు ఈ తప్పులన్నీ అవాయిడ్ చేసి ఒక స్మార్ట్ పర్సనల్ లోన్ డెసిషన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది పెద్ద కష్టమేం కాదు, కొన్ని సింపుల్ రూల్స్ పాటిస్తే చాలు. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు. 1. లోన్ తీసుకునే ముందు 4-5 బ్యాంకుల వడ్డీ రేట్లను కంపేర్ చేయండి. 2. మీ సంపాదనలో నెలకి ఎంత ఈఎంఐ కట్టగలరో ముందే లెక్క వేసుకోండి. 3. ఒక్క ఈఎంఐ కూడా మిస్ కాకుండా డ్యూ డేట్ రోజే కట్టండి. 4. ఒక లోనుండగా దాన్ని పూర్తిగా కట్టేంతవరకు ఇంకో లోన్ వైపు చూడకండి. అంతే. చివరిగా ఒక్క ప్రశ్న, మనం తీసుకునే అప్పు మనకొక ఆస్తిలా ఉపయోగపడాలా, లేక జీవితాంతం మనల్ని పీడించే ఒక భారంగా మిగిలిపోవాలా?
ఆ నిర్ణయం మన చేతుల్లోనే, మన ఆలోచనల్లోనే ఉంది. ఈరోజు పర్సనల్ లోన్స్ గురించి ఇంత సింపుల్గా తెలుసుకున్నాం కదా. ఇలాగే డబ్బుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన పాకెట్ ప్రిజం ఫినాన్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలిసి తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుందాం. ధన్యవాదాలు.